వైజాగ్ జిల్లా ఉమ్మడి జిల్లా విశాఖపట్నం నర్సీపట్నం నియోజకవర్గంలో గతంతో పోలిస్తే ఈసారి ఎలా ఉండబోతుంది? 2024 ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశానికి ఓటేస్తారా లేకుంటే వైసీపీకి వేస్తారనుకుంటారా? జనాలు ఏమనుకుంటారు సార్ ఈ పాలన పైన? అలాగే నవరత్నాలు బాగా పనిచేస్తున్నాయా? సంక్షేమం పనిచేస్తుందా? సంక్షేమం ఉందా లేదా? అసలు ఏమనుకోవచ్చు దీనిపైన? సంక్షేమం ఉందా అనడానికి ఇందులో తెలియదే ఉంది సార్. ఒక చేత్తో ఇస్తున్నారు, ఒక చేత్తో లాగేస్తున్నారు. ఏంటి సోషల్ ఆడిట్ పేరుతో ఉన్న రేషన్ కార్డులు, రైస్ కార్డులు తీసేస్తున్నారండి. 600 పెన్షన్లు తీసేశారు. ఏమంటే కరెంటు మీటర్లు అంటున్నారు, 300 యూనిట్లు దాటిపోయి కరెంటు మీటర్లు ఉన్నాయంటున్నారు, 1000 SFT దాటిపోయింది అంటున్నారు. నవరత్నాలు అనడానికి నవరత్నాలు ఇచ్చి 20 రత్నాలు లాగేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికే ప్రజలు చూస్తున్నారు. కేవలం ఏంటంటే ప్రజలు ఇంకా బయటకు రాకపోవడానికి కారణం గొంతు నొక్కేస్తున్నారు. వచ్చిన వాళ్ళ మీద కేసులు, ఏదో మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి మీరు ప్రజలను ఎవరైనా కదిపితే అందరికీ కూడా ఉంది ఆయన మీదన, కానీ ఎవరు మాట్లాడలేదు. అంటే పథకాలు ఆపేస్తారని వాలంటీర్లతో బెదిరించి మొన్న ఒక మీటింగ్ అయింది నర్సీపట్నంలో. డ్వాక్రా వాళ్ళందరినీ కూడా రాకపోతే పేర్లు రాసుకుంటామని చెప్పి బెదిరించి తీసుకొచ్చారండి. ఇలా బెదిరించి అన్నాలు చేస్తారు. అయిపోయింది, ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. రేపు వెళ్ళిండు అంగన్వాడీలు కూడా ఈరోజు అంగన్వాడీల మీద కూడా ఎస్మా ప్రయోగిస్తానని బెదిరిస్తున్నారట. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన పాలనకి ఇది ఆఖరి రోజులండి. ఖచ్చితంగా నర్సీపట్నం కానీ ఉమ్మడి జిల్లాల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈసారి టీడీపీ వస్తుంది. ఖచ్చితంగా నర్సీపట్నంలో అయితే డ్యామ్ షూర్ అయ్యన్న పాత్రుడు గారు గెలుపు అన్నది చాలా ఈజీగా ఉంటుందని నా అభిప్రాయం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మద్యపాన నిషేధం చేస్తాను దశలవారీ అన్నాడు. దశలవారీగా ధరలే పెంచేశాడు. దీంతో విశాఖ జిల్లా చోడవరంలో తీసుకుంటూ నిన్న కొంతమంది పాఠశాల విద్యార్థులు, మైనర్ విద్యార్థులు మందు తాగుతూ చిందులేసి రోడ్లపైకి వచ్చారు. మందు అనేటువంటిది అండర్ ఏజ్ వాళ్ళకి అమ్మకూడదని నిబంధనలు ఉన్నప్పుడు కూడా నిబంధనలు తొక్కి మరీ డబ్బున అట్లాగా లాక్కోవడం అనేటువంటిది ప్రభుత్వానికి తగున. అసలు ఏమంటారు సార్ ఈ మద్యం అమ్మకాలపైన? మీరు మద్యం అమ్మకాల గురించి ఆలోచిస్తే మద్యపాన నిషేధం చేస్తానన్నారు. మద్యపాన నిషేధం చేయకపోగా షాపులు అన్నీ పెట్టుకొని నిన్న మొన్న 12 గంటల వరకు కూడా, రాత్రి 12 గంటల వరకు కూడా గవర్నమెంట్ షాపులు అయ్యింది కూడా రేట్లు పెంచి ఎవరికి తెలియకుండా, జనాలకి రేట్లు పెంచుతున్నట్టు తెలియకుండా 20 రూపాయలు 30 రూపాయలు ఒక క్వార్టర్ మీద పెంచి అమ్ముతున్నారంటే ఎన్ని కోట్ల జనాల దగ్గర నుంచి లాగుతున్నారో తెలుస్తుంది. అందులోని ఒక్క బ్రాండ్ ఉండదు, సరైన బ్రాండెడ్ అన్నది ఒక బ్రాండ్ ఉండదు. తాగిన వాళ్ళందరికీ కూడా లివర్ కంప్లైంట్లతో చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. ఇంత ఘోరమైన పరిస్థితి ఈ జగన్ గవర్నమెంట్ వల్లే దాపురించిందని ఖచ్చితంగా చెప్పగలం. మరి 3 రాజధానులు అని చెప్పి ఇప్పటికే ప్రకటన చేశాడు. 3 రాజధానుల వల్ల వైజాగ్ జిల్లాలో తీసుకుంటే నేరాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దీంతో గంజాయి నిల్వలు రవాణాకి అంతర్జాతీయ స్థాయిలో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది కదా. దీన్ని ఆపేటువంటి నాదుడే ఇంతవరకు ఎవరు రాలేదు. అసలు ఇలాగా ఉంటే రానున్న రోజులు ఎలా ఉంటుంది? యూత్ చెడిపోవడానికి కారణం ఇదానికి వచ్చేది. దీని మీద ఏమంటారు మీరు? ఉమ్మడి జిల్లాల్లో రాజధాని తీసుకొచ్చి పెడతానడం అదొక పెద్ద అబద్ధం అండి. వైజాగ్లో ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ వైజాగ్. ఇప్పుడు అక్కడ కొత్తగా వచ్చి డెవలప్ చేయడానికి వైజాగ్ సిటీలో అసలు ఖాళీయే లేదు. కేవలం ప్రభుత్వ స్థలాలు మింగేయడం కోసం, ప్రభుత్వ స్థలాలు ప్రైవేట్ స్థలాలను కబ్జాలు చేయడం కోసమే ఈ రాజధాని పేరు పెట్టారో తప్పించి 5 సంవత్సరాల నుంచి ఒక ఇటుక పెట్టింది లేదు, చేసింది లేదు. పెద్ద ఋషికొండని మొత్తం తీసేసి ఆయన సొంతంగా బిల్డింగ్ కట్టుకుంటున్నాడు. ఇది రాజధాని నిర్మాణం. రాజధాని వల్ల ఏమీ జరగదండి. ఏమైనా జరగాలంటే ఇండస్ట్రియల్ పరంగా ఏమైనా కొత్తగా కంపెనీస్కి తేవాలి, అలా మమ్మల్ని డెవలప్ చేయాలి తప్పించి రాజధాని పెట్టేస్తే డెవలప్ అయిపోతుందని కేవలం ఉట్టి మాట. అలాగే గంజాయి మద్యం గురించి అంటారా? నర్సీపట్నానికి ఏజెన్సీ ముఖద్వారం అంటారు నర్సీపట్నాన్ని. ఇక్కడ బెల్ట్ షాపులు తీసేశాను, గవర్నమెంట్ షాపులు పెట్టాను అంటున్నారు. కానీ మీరు ఎవరైనా కూడా నర్సీపట్నంలో ఇలా వెళ్ళి చూస్తే ప్రతి కొట్లోనే మందు అవుతూనే ఉంటారండి. అంత ఘోరంగా ఉంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు పని చేయనివ్వరు, పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళు పని చేయనివ్వరు. వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏ షాపులో కావాలంటే ఆ షాపులో పెట్టి డైరెక్ట్గా అమ్ముకుంటున్నారు. కేసులతోటే గవర్నమెంట్ షాపుల నుంచి కూడా మందు బయటకు వెళ్తుందండి. సార్ ఫైనల్గా మీ నియోజకవర్గంలో పాత ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉండేటప్పుడు బాగుందే పరిపాలన, ఇప్పుడు ఉమాశంకర్ గణేష్ ఈయన పరిపాలన బాగుంది. వీళ్ళిద్దరిలో ఎవరైతే బాగుంటుంది? రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చు? పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నప్పుడు
డెవలప్మెంట్ బాగా జరిగేదండి. ఎందుకంటే ఆయనకి మినిస్ట్రీ ఇచ్చేవారు, ఫండ్స్ ఎక్కువగా తెచ్చేవారు, ఎంపీ గ్రాంట్లు తెచ్చారు. నర్సీపట్నాన్ని చాలా బాగా అభివృద్ధి చేశారు. ఉమాగణేష్ గారు వచ్చారు. ఉమాగణేష్ గారు ఏదో చేద్దామని ప్రయత్నిస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఏవో ఫలించట్లేదు. ప్లస్ ఏంటంటే డెవలప్మెంట్కి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫండింగ్ లేదండి. ఉన్నదంతా చిల్లర పంచేయడం అకౌంట్లో వేయడమే తప్పించి ఒక రోడ్ లేదు, ఒక బిల్డింగ్స్ కట్టడం లేదు, ఒక అంగన్వాడీ బిల్డింగ్ కట్టలేదు. ఎక్కడ ఏ బిల్డింగు పూర్తవలేదండి. నర్సీవన్ టిక్కో ఇల్లులు ఉన్నాయండి, 2500 మందికి టిక్కో ఇల్లులు ఉన్నాయండి. ఇప్పుడు వచ్చి ఒకరికి ఇల్లు ఇవ్వాల, 5 సంవత్సరాలు అయింది. బ్యాంకుల వాళ్ళు ఫోన్ చేసి ఈఎంఐలు కట్టమని అడుగుతున్నారు. మరి దీని ప్రకారం మరి ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారు అన్నది ఆయనకి విజ్ఞతగా వదిలేస్తున్నాం.